సో, డెఫినిట్‌గా ఇండియాలో ఉన్న వాళ్ళకి దీని మీద అవగాహన ఉండే ఉంటుంది. యాహ్! ఎన్ఆర్‌ఐస్‌కి గూడా ఉంటుంది కాదనను. ఓకే. కాకపోతే ఈ బడ్జెట్ 26 ఏదైతే ఉందో అది ఓకే. ఎన్ఆర్‌ఐస్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంట? గుడ్ అండి. ఎన్ఆర్ఐలు కూడా చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నారు. అవును. బడ్జెట్ ఏదైనా మనకి గుడ్ న్యూస్ ఇస్తుందా? లేదంటే నార్మల్‌గా ఎప్పటిలానే ఉంటుందా అనేది. హ్మ్. సో, ఈసారి బడ్జెట్ ఎన్ఆర్ఐస్‌కి మంచి న్యూస్ ఇచ్చింది. ఏంటి అంటే ఎవరైనా ఎన్ఆర్ఐల దగ్గర ఎవరైనా బై చేసినప్పుడు ఓకే. వాళ్ళకి కంపల్సరీ టాన్ అనేది కంపల్సరీ చేశారన్నమాట. హుహు. ఎవరైనా ఒక బయర్ ఉన్నాడు. ఎన్ఆర్ఐ దగ్గర కొంటున్నాడు. అంటే నాన్ రెసిడెన్షియల్ నుంచి రెసిడెన్షియల్ ఇండియన్ ఎవరైనా కొంటున్నప్పుడు హ్మ్. వాళ్ళకి కంపల్సరీ టాన్ ఉండాలి. టాన్‌లో మనకి దీని టీడీఎస్ ఏదైతే ఉందో అది డిడక్ట్ చేసి ఇవ్వాలి. హుహు. డిడక్ట్ చేసిన తర్వాత మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతది. తర్వాత రిజిస్ట్రేషన్ జరుగుతది. ఓకే. ఇందులో ఎక్కడ అడ్వాంటేజ్ ఏం చేశారంటే ఒకప్పుడు టాన్ లేని వాళ్ళకి టాన్ అప్లై చేయాలి. తర్వాత అదొక టైమ్ ప్రాసెస్. దాని హుహు. తర్వాత టీడీఎస్ కట్ చేయాలి. టీడీఎస్ కట్ చేయడానికి కొంచెం టైమ్ ప్రాసెస్. దీనివల్ల ఎక్కువగా డిలే అయ్యేది. రిజిస్ట్రేషన్స్ డిలేస్ అయ్యాయి. సో, ఆ ఎన్ఆర్ఐకేమో పేమెంట్ వచ్చేది కాదు. ఈ రిజిస్ట్రేషన్స్ డిలేస్ అయ్యాయి. దీనివల్ల ఏమైందంటే ఇక్కడున్న లోకలైజ్ ఏమనుకునేవాళ్ళంటే ఎన్ఆర్ఐల దగ్గర కొనే కంటే కూడా లోకల్ వాళ్ళ దగ్గర కొనేస్తే ఇక్కడే హ్మ్. ఈజీగా అయిపోతుంది కదా! హ్మ్. దీనికి టాన్ ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అని చాలా మంది పాపం ఎన్ఆర్ఐలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మంచి ప్లాట్ ఉన్నా కూడా కొనడానికి వెనకడుగేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడేం చేశారంటే పాన్ ఆధారంగా టీడీఎస్‌ని రికార్డ్ చేసేలా పెట్టేశారు. హ్మ్. అంటే సో, ఇప్పుడు ఎవరికైనా పాన్ కంపల్సరీ ఉంటుంది. పాన్ లేనోళ్ళు ఉండరు. అవును సార్. కాబట్టి ఎవరైనా ఎన్ఆర్ఐ దగ్గర ఒక ఏదైనా కొన్నారు అంటే ఒక ల్యాండ్ గాని, ఒక ప్లాట్ గాని కొన్నారు అంటే హ్మ్. దానికి ఏం చేయొచ్చు అంటే వీళ్ళు టీడీఎస్ కట్ చేసేస్తారు. వీళ్ళు పాన్ ఆధారంగా పాన్ యూజ్ చేసేసి టీడీఎస్ కట్ చేసేస్తారు. ఓకే. కట్ చేసిన తర్వాత రిమైనింగ్ వాళ్ళకి పంపిస్తారు. దానివల్ల ఏంటంటే కొంచెం తొందరగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతా ఉంటాయి. ఎన్ఆర్ఐల్లో ఫ్లో పెరుగుతూ ఉంటుంది. సేల్స్ హ్మ్. ఫ్లో పెరుగుతూ ఉంటుంది. హ్మ్. ఈ అమ్మిన దాన్ని మళ్ళీ వేరే చోట ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇలా చూసుకుంటే ఒక ఓవరాల్‌గా జీడీపీ పెరుగుతుంది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్‌కి ఒక ఫ్లో పెరుగుతుంది. అంటే ఓకే. సెల్లింగ్, బయింగ్‌లో ఒక ఫ్లో పెరుగుతుంది కాబట్టి ఇట్స్ ఎ వెరీ రియల్ ఎస్టేట్‌లో ఎన్ఆర్ఐలకి 100% మంచి చేశారని చెప్పుకోవాలండి. ఓకే.